తలకాయ కూర తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ఒకసారి నేను చేసిన పద్ధతిలో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండి. ఈరోజు మేక తలకాయ కూర చేసుకుందామని మేక తలకాయ తీసుకొచ్చినామండి. ఒక మేకది ఇది 1.5 కిలోన్నర దాకా ఉంటుందండి. ఇది మేక మాంసము. ఇది కడిగేసుకుందాం. ఇప్పుడు ఈ తలకాయకు నీసు వాసన ఏమి ఉండకుండా ఉండాలని ఒక స్పూన్ ఉప్పు వేసి ఇట్లా ఈ తలకాయ కూర ఒక 4-5 సార్లు మంచిగా కడిగేసుకోవాలి క్లీన్గా. ఇగో సమర్ వస్తుంది చూడు, తలకాయకి సమర్ ఉంటుంది, సమర్ వస్తుంది చూడు తలకాయలకి వెళ్ళి. ఇప్పుడు ఇట్లనే 4-5 సార్లు కడిగేసుకుందాం. ఇట్లా కడిగింది స్టెయినర్లకి తీసేసుకుంటున్నాం, నీళ్ళు నడిచిపోతాయి కదా. తలకాయ కడిగి క్లీన్ చేసుకున్న తలకాయ, కొత్తిమీర, పుదీనా, 5 పచ్చిమిర్చి, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, సరిపడా కారము, 4 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఇవేమో కూరలకు ఇప్పుడు నూనెలో వేసేందుకు మసాలాలు, ఒక కొబ్బరి ఎండిన కొబ్బరి, ఇవి హోల్ గరం మసాలాలు మొత్తం 1 టీ స్పూన్ సాజీరా, ఒక 7-8 ఇవి లవంగాలు, ఇలాచి కూడా 7-8, జాపత్రి, చెక్క, ఆకు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 స్టార్ ఫ్రూట్లు, తోక మిరియాలు, ఇది జాజికాయ. ఇవి మసాలాలు, నూనె, ఉప్పు, ఇవన్నీ కావలసినవి. ఇప్పుడు కుక్కర్ వేడైనాక నూనె వేసుకోవాలి. నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాం. నూనె వేడయ్యేలోపు ఈ మసాలాలన్నీ పచ్చిగా ఈ మిక్సీ పట్టుకుందాం. ఈ హోల్ గరం మసాలాలు ఇవన్నీ ఇవి మిక్సీ పట్టుకుందాం. వీడియోలో చూపించలేదండి, ఇంత సైజు ఈ 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. ఉల్లిపాయలు నూనె వేడైంది కదా, ఈ మసాలాలు వేసుకుందాం. మసాలాలు వేగినాయి కదా, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు మంచిగా వేగినాయి కదా, వేగినాక 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా వేగింది కదా. ఇక మంచిగా వేగింది. వేగకపోతే పచ్చివాసన వస్తుందండి. కొత్తిమీర, గుప్పెడు పుదీనా, ఇవన్నీ మంచిగా వేగినాయి కదా. ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. కారము 2, 3, 4 స్పూన్ల కారం ఈ స్పూన్ తోటి. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మసాలాలు, ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. ఎందుకంటే అన్నీ పచ్చి వేసిన కదా, అందుకు ఈ మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. నూనెలో వేసుకొని కొంచెం వేయించుకుంటే తలకాయ కూరలకు ఇదే మంచి టేస్ట్ వస్తుంది. వేయించిన మసాలాలు వేసుకోవాలి, పచ్చి వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాం. తలకాయలో కూడా కొంచెం ఉప్పు ఉంది అంటారు కదా, నేను 1.5 టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు. ఇట్లా నూనెలో ఉప్పు, కారం, ఈ మసాలాలు వేసుకోవడం వల్ల ఈ కూర కలర్ కూడా మంచి ఇట్లా కారం నూనెలో వేసుకుంటే మంచి కలర్ వస్తుంది కూర, ఏ కూరలైనా. మసాలాలు మంచిగా వేగినాయి. ఇప్పుడు మేక తలకాయ వేసేసుకున్నాం. చెంచా పసుపు కూడా వేసుకోవాలి. అప్పుడే అదే మసాలాలు వేసేది ఉండే కానీ మర్చిపోయాను.
ఇట్లనే మూత వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 4 నిమిషాలు అవి మంచిగా ఫ్రై చేసుకుంటా కలుపుకొని ఫ్రై చేసుకుంటా ఇగో మంచిగా వేగిపోయింది కదా తలకాయ. ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం. వేడి నీళ్ళు అండి, కాచి చల్లార్చి కాగబెట్టుకున్న నీళ్ళు. లీటర్న్నర దానిక వేసిన, ఇంకా కొన్ని వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కూడా వేడి చేసుకున్నాం. ఈ గుండె నిండా నీళ్ళు వేసినా మళ్ళీ ఇంకా సగం నీళ్ళు వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ తలకాయ బాగా ముద్రుగుంటుందండి, ఉడకది. పచ్చిమిర్చి చిలుకలు మనం తీసుకున్న చింతపండు పిసికి ఇది కూడా వేసుకోవాలి. చింతపండు వేస్తే ఏమవుతుందంటే మంచిగా బొక్కకెళ్ళి మాంసం అంతా విడిపోయి వచ్చేస్తుంది. అందుకు చింతపండు వేసుకోవాలి, మంచి టేస్ట్ కూడా ఉంటుంది తలకాయ. ఇంకొన్ని కూడా నీళ్ళు వేసుకుంటాం. ఇగో మీకు దగ్గర నుంచి చూపిస్తున్న ఫోన్. ఇది 10 లీటర్ల కుక్కర్. ఇప్పుడు విజిల్ పెట్టుకుందాం. ఇప్పుడు 10-12 విజిల్లు పెట్టుకుందాం. పన్నెండు విజిల్ల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టీమ్ అంతా పోయినాక చూపిస్తాం. ఇప్పుడు స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు కింద దించుదాం. కుక్కర్ దించి ఇవన్నీ నీళ్ళు పోసినా కదా, ఇంకో ఇంత దగ్గరికి సూపర్ ఉడికింది, సూపర్ టేస్ట్గా ఉంది. కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా మసాలాలు అన్నీ వేసినా కదా, కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇది నేను ఎప్పుడు వండినా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇంకో అందరు ఇష్టంగా తింటారు నేను ఈ తలకాయ కూర చేస్తే. మేము కంపల్సరీ నెలకొకసారైనా ఇది తెచ్చుకొని చేసుకుంటాము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.